వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. సంక్రాంతికి ఎన్బీకే 109 బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే మాస్ ఫ్యాన్స్ కి పండగని చెప్పాలి. ఆయన సినిమా కోసం విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. 3 సినిమాలు వరుసగా హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు ఎన్బీకే 109తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల దసరాకి విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం కూడా ఉంది. ఈసారి కూడా బాలయ్య బాబీతో చేస్తున్న సినిమాతో హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం సైతం ఉంది. అందుకే ఎన్బీకే 109 చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. చిత్ర యూనిట్ సభ్యుల వద్ద 2 డేట్లు ఉన్నాయట. ఆ 2 డేట్లలో ఏ తేదీన సినిమాను విడుదల చేయాలని అంతా భావిస్తున్నారు. బాలయ్య 109 సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని కొందరు భావిస్తూ ఉంటే, టీంలోని మరికొందరు మాత్రం సంక్రాంతికి ఇంకాస్త ముందు అంటే జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల విషయమే చర్చ జరుగుతోంది. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతో సాధిస్తాడనే నమ్మకంతో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. పైగా దర్శకుడు బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలకృష్ణను ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటున్నారో అలా ఈ సినిమాలో దర్శకుడు బాబీ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు టైటిల్ను ప్రకటించకపోవడంతో పాటు కనీసం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ను విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్లో ఆతృత మరింత పెరుగుతూనే ఉంది. ఈ దసరాకి సినిమా టైటిల్ను ప్రకటించడంతో పాటు ఖచ్చితంగా టీజర్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ మూవీకి టైటిల్ని ఏం పెడతారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.